ఆకలేసి మీరు నా మీద కేకలేస్తే ఆ నేరం నాది కాదు, యాకూబ్ అన్నది. పర్వాలేదు, కొంత తడైన ఉంచుకోవయ్యా బాబు, కొంత చెమ్మైన ఉండని. గతం లోపల కారిపోయేవాడివి మనం అందరం కలిసి ఉద్యమాలు చేస్తున్న క్రమం లోపల ఇప్పుడు కొంత తడైనా ఉంచుకో అని చెప్పి నన్ను ఇక్కడ లాక్కొచ్చాడు. కాబట్టి నేరం నాది కాదు, యాకూబ్ అన్నది. ఆ నేరం వల్ల నేను ఇవాళ సతీష్ చంద్ర గారితో దట్ రామచంద్రమూర్తి గారితో, అదే వేణుగోపాల్ గారితో, సల్మా గారితో ఉండగలిగాను. దానికి నేను నిజంగా కృతజ్ఞుని. వాస్తవానికి ఇది వ్యక్తిగతంగా నాకు చాలా అవసరమైనటువంటి సమావేశం. ఎందుకంటే ఏవి సుమా నిరుడు కురిసిన హిమసుమ సమూహములు అన్నట్టుగా ఏవైతే ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిత్యం ఏది అనిత్యం, ఏ వెలుగులకి ప్రస్థానం ఓ మహాత్మా అని ఏవైతే విలువల కోసం, ఏవైతే నమ్మకాలను మేము చాలా కాలం నిలుపుకున్నామో ఆ నమ్మకాలకు వ్యతిరేకంగా కొత్త ఆర్గ్యుమెంట్స్ వస్తున్నప్పుడు నిజానికి మేము యాక్టివ్గా లేకపోవచ్చు, కానీ చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఏది సత్యం ఏదా సత్యం అనేటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు మళ్ళీ నిజంగా ఇది మా దగ్గర తడిని నిలుపుకోవడం కోసం, మాలాంటి వాళ్ళందరూ కూడా తడిని నిలుపుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. సో నిజానికి కూడా శివసాగర్ అన్నట్టు నిన్న నీవు మాట్లాడిన మాటలు, నిన్న నీవు చెప్పిన సూక్తుల్ని ఎలుకల్లా నువ్వు నేడు కొరికేస్తుంటే, నిన్న నీవు ఏవైతే మాట్లాడావో, ఏదైతే ఆదర్శాన్ని వల్లించావో దాన్ని కూడా మార్కెట్ చేసుకొని, దాన్ని కూడా కమోడిటీ చేసుకొని జనరాజ్యం కోసం కాకుండా భోజనం కోసం అని ఆయన రాస్తాడు. సో ఆ రకంగా వాళ్ళ భోజనం కోసం అని చెప్పి ఒకవైపు కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నటువంటి క్రమం లోపల ఈ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశం ఒక ఫలితంగా మళ్ళీ ఒక శ్రీశ్రీ, మళ్ళీ ఈ సమావేశం యొక్క ఫలితంగా మళ్ళీ ఒక శ్రీశ్రీ, మళ్ళీ ఒక జాషువా లాంటి వాళ్ళు, ఇప్పుడైతే నాకు బతుకున్న వాళ్ళ లోపల నాకు ఒక వరవరరావు సార్ ఒకరు మాత్రమే కనపడుతున్నారు. నిజంగా ఐడియల్ అంటే ఆ రకమైనటువంటి విలువలతో ఎన్ని సంక్షోభాలు. 80 ఏళ్ళ వయసు లోపల ఆయన ఇంటి ముందు ధర్నా, అనునిత్యం సమరమే. ఎంతమంది ఆయన శిష్యులు అమరులయ్యారు, ఎంతమంది దిగజారిపోయారు. రెండు ఉన్నాయి, అమరులయ్యారు, దిగజారిపోయారు, అన్నింటినీ చూశాడు ఆయన. అట్లాంటి వాళ్ళ లోపల ఆయన ఒకరు ఉన్నారు. నేను కవిత్వం పట్ల నాకు కొంచెం నాకు ఇంట్రెస్ట్ రావడానికి వామపక్ష భావజాలం కూడా నాకు రావడానికి కారణం ఏంటి కదా అంటే 1981 లోపల ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను తెలుగు క్లాస్ అంటే నేను ఎంపీసీ ఉండేవాడిని. తెలుగు క్లాస్ అంటే నిద్రపోవడానికి పనికొస్తా అనుకునేవాడిని. మాకు అప్పుడు ఎస్వి సత్యనారాయణ అని ఒక లెక్చర్ ఉండేవారు, గురుగారు. ఆయన పాఠం చెప్పేందుకు వచ్చాడు, అటెండెన్స్ తీసుకోకపోయేవాడు. అయితే నేను క్లాసులో పోయి కూర్చొని నిద్రపోతున్నాను. తెలుగు గురించి మొదలు పెట్టాను, తెలుగు క్లాస్ నన్ను నిద్రలేస్తాను అన్నాను. ఆయన ఒకసారి ఇట్లా చూశాను, ఏమనలేదు. కానీ పాఠం మొదలు పెట్టగానే నిద్రంతా పోయింది. నిజంగానే పెన్నిద్ర వదిలించింది. ఆ రకంగా అప్పుడే ఆకలి రాజ్యం సినిమా కూడా వచ్చింది. నాకు సతీష్ చంద్ర గారిని చూసినప్పుడు ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ గారు గుర్తుకొస్తారు. ఆయన గెస్చర్స్, ఆయన మాట్లాడే విధానము నిజంగా అట్లనే ఉంటుంది, డిట్టో అట్లనే ఉంటుంది. అయితే ఆకలి రాజ్యం సినిమా అప్పుడు సేమ్ టైంలో రావడం ఏదైతే ఉండిందో మేమందరం కూడా నిజంగా చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. ఇప్పుడు జూలైలో పోకిర్లు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి వాళ్ళకు, ఆకలి రాజ్యం లేదు. సో ఆ క్రమం లోపల ఈ యొక్క మీటింగ్ ఫలితంగా, ఇట్లాంటి మీటింగ్ యొక్క ఫలితంగా సమాజం లోపల చక్కటి భావజాలం వ్యాప్తి చెంది మళ్ళీ ఆకలి రాజ్యం లాంటి సినిమాలు రావాలని, జులాయి పోకిర్లను అసహించుకునేటువంటి పరిస్థితి రావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.